అన్ని తెచ్చినా కానీ వాటర్ బాటిల్ తేలేదా? ఫ్రిడ్జ్లో పెట్టింది మరి కూల్ కాలేదు. ఏమొద్దు పో, అంత జలుబు చేస్తుంది, అంత గొంతు పట్టేసినట్టు అవుతుంది. దాదా దాదా ఆకలి అవుతుంది. అరే తెంత వాటర్ బాటిల్ చాలు ఈ మాత్రం ఉన్నది. పైన అంతా ఉట్టిదే, అలా ఐస్ గడ్డలు ఉంటాయి చూసినావా, ఆ ఐస్ గడ్డలే అది దానికి కానీ కూల్ అనిపిస్తుంది. వాటర్ లేవు, కూలర్ ఆడ ఒకసారి గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. కానీ తిని అన్నం పొద్దున్న నుంచి తినలేదు అయ్యా. ఈ నైట్ షిఫ్ట్ అన్న రోజులు అదే ఇబ్బంది. సరుకులు తేవాలి, బయటికి పోయి బజారుకు పోవాలి. ఇప్పుడు ఇక అన్నం తిని ఇక అంతే. ఇక లిస్ట్ రాసినావా? రాయలేదు, ఉంది కానీ ఇక పచ్చడి కొంచెం కారం ఉన్నది. మిరపల్ల పచ్చడి తెచ్చినావు కదా, ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, లేకపోతే తినలేము అసలు. మస్తు కారం అనిపిస్తుంది. పోతుంది పొద్దున వేసుకుంటే మస్తు కారం. చాలా చాలు, ఎక్కువ కొద్దిగా వేద్దాము. బాగా కారం ఉంది. బయట కొనుక్కొచ్చిన పచ్చడి బాగుంటుందేమో అనుకోని బయట కొనుక్కొచ్చిన కానీ వేస్ట్ బాగా. ఏది ఉసిరికాయ పచ్చడి కొనుక్కొచ్చినావు ఫస్ట్? మరి ఇది ఎక్కడిది? ఇది మిరపండ్ల పచ్చడా? అది రిటర్న్ ఇచ్చేసి తెచ్చిన. కొద్ది నయమే ఇది. మరి ఇంత కూడా వేసుకోద్దే, కొద్ది చాలు. పెట్టించుకోవాలి పచ్చడ ఒకసారి, ఇల్లందులో పెడతారు. నీ పెట్టడం రాదని అయితే ఒప్పుకున్నా ఫస్ట్. నాకు రాదు, మరి వస్తే బాగానే ఉండు, మంచిగా చేస్తా వంటలు, పచ్చడి చేస్తా. మొన్న ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను కదా షాపింగ్కు పోవాలి అది ఇది అని. పోలేదన్నమాట. ఇక పోయి రావాలి ఈ మధ్యలో. ఎప్పుడు కుదురుతుంది? ఇంకెన్ని రోజులు ఉంది టైం? 2 డేసే ఉంది. ఎన్నో తారీఖు ఇవాళ? ఇవాళ 12, 13, 14, 15. మేము బోర్డైతే 15వ తారీఖు, 16వ తారీఖు పెళ్ళి అనమాట, 17వ తారీఖు రిసెప్షను, మళ్ళీ రిటర్న్ వచ్చేదైతే 18వ తారీఖు. ఇక ఈలోపు అయితే ఇక చేయాల్సిన షాపింగ్స్ అన్నీ చేసేసుకోవాలన్నమాట గబగబా. మళ్ళీ అందులో ఇక జాకెట్లకు కూడా అవి ఇవి మొత్తం ఉంటాయి కదా ప్రాసెస్. ఇక మొత్తం అయితే కంప్లీట్ చేసుకుంటే ఈలోపు 3 రోజులు 4 రోజులు ఉంది కదా ఇంకా పోయేలోపు. ఎగ్గుమీరం ఉంది అయినా మరి అవి కుట్టడం అవి ఉంటాయి కదా జాకెట్లు, స్పీడ్గా కుట్టించడం ఉన్నారు. ఇక్కడ మూల మీద ఉంది ఒక ఇల్లు, పిల్లల స్కూల్ కొంచెం అవతల అన్నట్టు. మరి చెప్పాలి మనము ఏమనంటే, నాకు ఈ టైం వరకు కావాలి కొంచెం అర్జెంటు అనేసి చెప్తే మినిమం అంటే ఒక రోజు అట్లా టైం ఇవ్వాలి వాళ్ళకి, కుట్టి ఇస్తారు ఏమంటే. ఒక్కరోజు చాలు. అవతల వాళ్ళకు ఉండవు ఉంటాయిలే. ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళ సీజన్లు, బట్టలు ఫుల్ ఉంటాయి. షాపింగ్కి పోవాలి, షాపింగ్ వీడియోలు తీసుకోవాలి. ఇంకా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అయితే ఇంకా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి, అప్లోడ్ చేస్తూ ఉంటాం. చూస్తాం అవకాశాన్ని బట్టి, సమయాన్ని అంటే సిచ్యువేషన్ బట్టి అయితే తీస్తాం. పెళ్లి కాడ కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇక అంటే ఇక బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, కాకపోతే వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి అయితేనే సెట్ అవుతుంది కదా. ఎట్లయినా కానీ ఏ విధంగానైనా కానీ అయితే చూడాలి. నేను అన్నమే పెట్టుకోలేదు, అన్నం పెట్టుకో అని కూడా అనట్లేదు మా ఆయన అయితే నన్ను. ఇదైతే పెరుగు తోడేసిన. మాట్లాడుతాను కదా, నాకు పెడతానే ఉన్నావు కదా, వడ్డిస్తాను కదా, రేపటి రోజున జరిగిపోయి ముచ్చట చెప్తాను కదా, ముచ్చట్లో ఉన్నావు అని చెప్పేసి నేను ఎందుకు అనడం అని చెప్పేసి నువ్వైతే పెట్టుకుని తింటావు కదా అనేసి అయితే నేనైతే చెప్పలేదు అన్నమాట. అయిపోయిందా అట్లా. పిల్లలైతే వచ్చేసి అయితే మధ్యాహ్నం అయితే ఏంది అయితే కూడా నాకు పట్టుకున్నా. మరి ఎందుకంటానా అయితే నాకు పట్టింది ఏంది అయితే నన్ను అంటావు. కొంతమంది ఏమో మంచిగా ఇంగ్లీష్ యాడ్ చేస్తారు, మనకి ఇంగ్లీష్ రాదు, ఒక్క రాదు, ఏది రాదు మనకి. ఎందుకు ఇంగ్లీష్ అవసరం? అలానే కొన్ని అండ్ ఏంటి అట్లాంటి యూజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి, కానీ మాకు అట్లాంటి రావు. అయితే కానీ సోలు సంకరాకలు అవసరం లేదు, వచ్చింది మాట్లాడితే చాలు.
పిల్లలు మధ్యాహ్నం భోజనం తినేసి అయితే వెళ్ళిపోయారు. అయితే ఒకటే వచ్చింది. దోసకాయ కూర అయితే తినబుద్ధి కాదని చెప్పేసి వాళ్ళ కోసం కోడిగుడ్డు మీద అయితే చేసింది. ఓకే 2 వచ్చినాయి ఇందులో. బుక్ పెట్టి రాసుకో ఇక. ఇంకేంటి సరుకులు ఒకటి కిరాయి ఇవ్వాలి, ఇంటికి కిరాయి ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి. కిరాయి ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్లు ఫ్రీ. 200 యూనిట్ల కంటే తక్కువ కాలితేనా ఎక్కువ కాలితేనే 200 యూనిట్లు ఫ్రీ. ఫ్రీ. కానీ మాకైతే లేదనమాట, కానీ పెట్టుకున్నాం కానీ రాలేదన్నమాట. ఇంకైతే అదే ప్రాసెస్ ఏదో ఉంది, డీటెయిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు రాంగ్ వచ్చిన మనది అక్కడ అడ్రస్ కదా, ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటుందో ఏమో మరి. కానీ ఫస్ట్ అయితే ఎగ్ మీరంతో తింటాను నేను అన్న. సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. తర్వాత పచ్చడి వేసుకొని తిన్నా అరగటోళ్ళు లేదంట. ఎండాకాలం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను బట్టలు ఎండేయలేదు, ఇక ఆకలి అవుతుందిలే అని పెట్టిన. మరి ఏంది నాకు అర్థం కాలే కానీ డ్రెస్సులు కొనుక్కుంటా, చీరలు కొనుక్కుంటా? అవునా అడుగుతున్నావా? పిల్లలకైతే ఇద్దరికి చెరొక డ్రెస్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. ఆల్రెడీ పిల్లల బర్త్డే డ్రెస్సులు ఉన్నాయి. బర్త్డే డ్రెస్సులు అవేమో పెళ్ళికి వేస్తా, కొనబోయే డ్రెస్సులు ఏమో రిసెప్షన్కి వేస్తా. నాకు వచ్చేసి నేను 2 చీరలు అయితే తీసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ అవి అన్ని ఓల్డ్ మోడల్, 10 సంవత్సరాల క్రితం బట్టలు నాయి. పెళ్ళి అప్పటివి, పెళ్లి కూతురు చేసినాయి. ఇక ఉన్న డ్రెస్ చాలే నీకు, కానీ మళ్ళీ ఏం కొనుక్కోకు నువ్వు, వాళ్ళ గొలు చాలు. కానీ నువ్వు కొనుక్కుంటావు. నాకైతే 2 చీరలు కావాలి, పెళ్ళికి రిసెప్షన్కి అయితే కావాలి కంపల్సరీ. పెళ్ళికి ఒక చీర, రిసెప్షన్కి ఒక చీర. ఇంకా 2 డ్రెస్సులు అయితే ఉన్నాయి. పోయేటప్పుడు వచ్చేటప్పుడు డ్రెస్సులు. పిల్లలకంటే బర్త్డే డ్రెస్సులు ఒక 2 ఉన్నాయి, ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకుంటా. ఇవి నా షాపింగ్ వచ్చేసి. ఎవరికి 2 డ్రెస్సులు? వాళ్ళకి మళ్ళీ అప్పు. ఒక ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకునే లోపు మళ్ళీ ఇంకోటి ఫంక్షన్లు అట్లాంటివి. ఖర్చు అనేది వస్తే ఖచ్చితంగా ఇక అది అప్పే. ఒక అప్పు బూడుతుంది అనుకునే లోపు మళ్ళీ ఇంకో అప్పు మొదలైతేనే ఉంటుంది. అట్లా ఉంటుంది మరి. మరి నీకు? నాకా? ఇంకా నాకెందుకులే ఇక. అట్లా అనుకుంటే మరి నేను అన్నాను అట్లా నాకెందుకులే అని. ఇప్పుడు మీకే ఎన్ని డబ్బులు కావాలి? ఇయ్యని ఇంకా అవి కూడా తీసుకోవాలి కదా వాళ్ళకు కూడా. కలిసి మొబైల్ లేదు నాకు. సర్లే, ఊకే పోతానమ్మా, ఎప్పుడో ఒకసారి కదా ఇట్లాంటి పెళ్ళిళ్ళకు. మధ్యాహ్నం అందరం మీట్ అయిందంటూ ఏం లేదు, చాలా రోజులు అవుతుంది ఎటు పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోక. ఇంకా ఊకే డ్యూటీ అని అనుకుంటున్నా కూడా అవతల వాళ్ళు అంటే అడొక్కడే చేస్తాను డ్యూటీ, ఎవరు చేయట్లేరా అన్నట్టుగా. పరిస్థితులు కొంచెం బాగుండట్లేవు. ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, రావాలి పోవాలి అనేది అయితే వాస్తవానికి అయితే నిజమే. తప్పదు, పోయి రావాలి. వాళ్ళ తమ్ముడు వాడు అన్నిటికీ వచ్చిండు, అన్నిట్లో అంటే ఫంక్షన్లకు వచ్చుడు చేసుడు అట్లాంటివి చేసిండు. వాళ్ళు ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లో ఇది ఇంకా లాస్ట్ మ్యారేజ్ అంటే ఇద్దరే, చెల్లె తమ్ముడు. చెల్లెది అయిపోయింది ఎప్పుడో, ఇప్పుడు వాడిది లాస్ట్ కాబట్టి అటెండ్ కావాలి కంపల్సరీ. అయితే చెవులయ్యను పిల్లల డ్రెస్సులు, నాకు డ్రెస్సులు, నాకు చెవులయ్యి మేడలోకి. వీలైతే మాత్రం ఇవాళ పోదాం, ఓకేనా? షాపింగ్ వీలైతే ఇలా షాపింగ్కి పోదాం. ఎందుకనంటే టైం లేదు. నువ్వు అప్పటికప్పుడే నచ్చకపోతే మళ్ళీ వేరే షాప్. ఒకే రోజులు అయితే కాదుగా. ఒక్కరోజు కాదు, ఇప్పుడు పోతాం షాప్కి, అవి సెలెక్ట్ చేసుడు వాళ్ళు 100 తీసేస్తారు. అలా సెలెక్ట్ చేసుడే 1 గంట 2 గంటలు పడుతుంది. తెలుసు, మీ ఆడవాళ్ళ షాపింగ్ తెలుసు, నాకున్నదే టార్చర్ ఇక.